గురుగారు మరి మకర రాశి వారికి ఇప్పుడే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యింది అని తెలుసు మనకి. మరి ఏళ్ళనాటి శని ప్రభావము అంటే ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ జాతకంలో ఏమైనా ప్రభావం చూపించి పిల్లలు పుట్టకుండా అయ్యే అవకాశాలు ఉంటాయా? మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలుగా ఉంది ఏలినాటి శని వీళ్ళకి. ఓకే. ఆఖరి వర్షం జరుగుతోంది వీళ్ళకి. 5.5 సంవత్సరాలుగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభం నుంచి మారేంత వరకు కూడా వీళ్ళకి ప్రభావం ఉంటుంది. కుంభం నుంచి మీనంలోకి వస్తే వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు కాబట్టి శని సంచారం ఈ సంవత్సరం అంతా కుంభంలోనే ఉంటాడు. అంటే ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది. ఓకే. ఈ ప్రభావం వల్ల కొంచెం సమస్యలతోటి సంతాన యోగాలు కొంచెం తక్కువ ఉంటాయి. మిగతా వర్షంగా చూసినట్లయితే అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి, కానీ సంతానపరంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మకరం, కుంభం, మీనం. మీనం తృతీయ స్థానంలో ఉన్నాడు. అందువల్ల శని రాహువులకు దోషాలు ఎక్కువగా. ఆ శని రాహులు పరిహారాలు చేసుకోవడము, సర్పశాంతి పూజలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి సంతాన యోగం కలిగే యోగం ఉంటుంది. అయితే ఏంటంటే మిగతా పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఒక 50 to 60% అవకాశాలు ఉన్నాయి. మిగతా 40% వాళ్ళు మాత్రం జాతక సమస్యలు పరిష్కారం చేసుకుని తద్వారా శాంతులు చేసుకుని దాని ద్వారా కూడా పరిహారం కాదని తెలుసుకుంటే IVF ద్వారా ముందుకు వెళ్ళి సంతాన యోగాన్ని పొందే అవకాశం.